Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? సినీ నటుడు విజయ్ ఎంట్రీ తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఇప్పుడు ప్రధానంగా అధికార డిఎంకే పార్టీ తో పాటు ఏఐఏడిఎంకే ఈ రెండు ప్రధానమైన పోటీ ఉంది. దీంతో పాటు విజయ్ ఎవరు ఓట్లు చీలుస్తారు, లేకపోతే విజయ్ కింగ్ మేకర్ అవుతారా అనేది మనం చూడాలి. ఇప్పుడు మనతోటి ఈ అంశం గురించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్ గురించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు సురేష్ కోచటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. సురేష్ గారు, ఈ తమిళనాడు పోలింగ్ అయింది, ఎలా అనిపిస్తోంది మీకు? ఈ పోలింగ్ పర్సంటేజ్ 73% లాస్ట్ టర్మ్ ఉంటే ఇప్పుడు 85%, అంటే 12% పెరిగింది. ఏంటి ఇది? దేనికి సూచన అని మనం భావించాలి? విజయ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే నిన్న అంటున్నారు, ఇది యంగ్స్టర్స్ అందరు వచ్చి ఓటేశారంటున్నాను. నేను అంగీకరించట్లేదు. అదే యంగ్స్టర్స్ ఒక్కరే కాదు, బేసిక్లీ అక్కడ కూడా ఆల్మోస్ట్ 74 లక్షల మందిని తొలగించారు ఎస్ఐఆర్లో. సో ఆబ్వియస్లీ పర్సంటేజ్ పెరుగుతుంది మీది. సో తమిళనాడులో లాస్ట్ టైం పడ్డది 4.6 కోట్లు ఓటర్స్, 4.6 ఒకటే ఫేస్లో అయిపోయింది ఈసారి ఎలక్షన్. ఈసారి 4.9, అంటే ఒక ఇంక్రీజ్ ఆఫ్ 30 లక్షలు. అంటే మీరు తొలగించింది 70 లక్షలు, కొత్త ఓటర్లు, అంటే ఇంక్రీజ్ ఇన్ ఓటర్స్. కొత్తదని చెప్పలేము, ఉండొచ్చు, కొత్తది కూడా ఉండొచ్చు. లాస్ట్ 18 ఇయర్స్ పాస్ చేసిన వాళ్ళు 3 crores పెరిగింది అనమాట. దీనికి సంకేతం ఏంటి? ఇప్పుడు నిన్న రాత్రి నుంచి దీని మీద చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది. విజయ్ ది ఫ్యాక్టర్ ఏంటి? స్టాలిన్ క్యాంపెయిన్లో విజయ్ని ఎందుకు తిట్టలేదు? విజయ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? విజయ్ బీజేపీని ఐడియాలజికల్ ఒపోనెంట్ అంటున్నారు, డిఎంకేని పొలిటికల్ ఒపోనెంట్ అంటున్నారు. ఆయనకి 4% వస్తుందా, 6% వస్తుందా, 12% వస్తుందా? ఇదే డిబేట్ ఉంది. ఒక మాట క్లియర్, ఎప్పుడైనా డిఎంకే అండ్ బీజేపీ నడుమిట్లో ఒక 10, అంటే డిఎంకే ఏఐడిఎంకే ఎన్డీఏ అలయన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళు సపరేట్ కూడా పోటీ చేశారు లాస్ట్ టైం. ఒక 10% డిఫరెన్స్ ఉంది వీళ్ళకి. ఎప్పుడైనా బీజేపీకి లాస్ట్ టైం ఐ థింక్ ఒంటరికి పోటీ చేసిన 18% తీసుకొచ్చారు అన్నామలై. దట్ ఈస్ అ బిగ్ రెవల్యూషన్. ఆయన చేసిన వర్క్, నేను ఈ బూత్ లెవెల్ గురించి మాట్లాడాను దీనికన్నా ముందు మనం వెస్ట్ బెంగాల్ అనలైజ్ చేసినప్పుడు. బూత్ లెవెల్లో తమిళనాడులో బీజేపీకి వర్కర్స్ లేకుండే. అన్నామలై మీకు గుర్తుంటుంది, ఒక నెలపాటు పాదయాత్ర చేశారు ఆయన. పాదయాత్ర ఆయన చేసిన అన్నిటికంటే బెస్ట్ పని ఏంటంటే ప్రతి బూత్లో 10 మందిని అపాయింట్ చేశారు, లీడర్ని పెట్టి. దాంతోపాటు 9 మంది వాళ్ళు బూత్ చూసుకోవాలి. అమిత్ షా గారు ఎప్పుడు చెప్తుంటారు, బూత్ మేనేజ్మెంట్ ఇస్ ద కీ టు విక్టరీ. మీరు గెలవాలంటే బూత్ మేనేజ్మెంట్ ఉండాలి మీ దగ్గర. సో అన్నామలై చేశారు. సో దానికోసం మీరు చూస్తుంటారు, అప్పటి నుంచి బీజేపీ చార్ట్ పెరుగుతూ 18 దాకా వచ్చింది. అన్నామలై క్రేజ్ దేశవ్యాప్తంగా పోయింది. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ మన దగ్గర కూడా క్యాంపెయిన్కి ఎక్కువగా అన్నామలైని ఇక్కడ పిలిచారు. కరెక్ట్. అది అన్నామలైని పక్కన పెట్టేశారు. రీజన్ ఏంటంటే, మీకు ఒక లిమిట్ దాకానే మీరు వెళ్ళొచ్చు తమిళనాడులో బీజేపీ, దానికన్నా పైకి వెళ్ళలేరు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఒక ద్రవిడియన్ మెంటాలిటీ ఉంది. దాన్ని మీరు బ్రేక్ చేయడానికి మీకు చాలా డిఫికల్ట్. ఎప్పటి నుంచో ఈ డిఎంకే ఫామ్ అయినప్పటి నుంచి, ఈవీఆర్ టైం నుంచి, పెరియార్ టైం నుంచి, అన్నాదురైకి వచ్చిన తర్వాత, అన్నాదురై నుంచి కరుణానిధి తర్వాత పార్టీ స్ప్లిట్ అయింది. ఒకవైపు ఏఐడిఎంకే ఫామ్ అయింది, ఇంకోవైపు డిఎంకేగా మారిపోయింది. ఒకవైపు జయలలిత, ఫస్ట్ ఎంజీఆర్, దాని తర్వాత జయలలిత, ఇటువైపు ఏమో కరుణానిధి, దెన్ ఇప్పుడు స్టాలిన్, ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్. ఇటువైపు ఇప్పుడు ఈపీఎస్ గారు వచ్చారు ఆఫ్టర్ జయలలిత. ఈ రెండు పార్టీల్లోనే ఈ ద్రవిడియన్ ఓట్ స్ప్లిట్ అయిపోతుంది. అది మనం మర్చిపోకూడదు. బీజేపీ ఎంత కష్టపడినా కానీ బీజేపీ మీద ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది ఎప్పుడు. ఏంటి? నార్త్ ఇండియన్ పార్టీ. వీళ్ళు ద్రవిడియన్స్ కాదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటుంటారు కొంతమంది. స్టాలిన్ రీసెంట్లీ అన్నారు, బీజేపీ గెలిస్తే తమిళనాడు పేరు మార్చేసి తమిళనాడు నుంచి తమిళ ప్రదేశ్ చేసేస్తారని. చూడండి, అది చాలా సటిల్ హింట్స్ అన్నమాట. 60లో 70లో జరిగిన అజిటేషన్, హిందీ వ్యతిరేకత అజిటేషన్, ఇప్పుడు కాంగ్రెస్ సెంట్రల్లో ఉన్నారు, కాంగ్రెస్ యూనియన్ గవర్నమెంట్లో ఉన్నారు. ఆ టైంలోనే చాలా మటుకు వైలెంట్గా జరిగింది. ట్రైన్లు తగలబెట్టారు, రైల్వే స్టేషన్ బోర్డ్స్ బ్లాక్అవుట్ చేశారు. రిజర్వ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, అన్ని బ్యాంకుల ముందు ఉన్న హిందీలో రాసిన అంత బ్లాక్ టార్క్ కొట్టేసి దాన్ని మొత్తం కవరప్ చేసేసారు. జరిగింది. అంటే వాళ్ళ వైపు ద్రవిడియన్ ఓట్స్ చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఉందనుకోండి, గౌండర్లు, చెట్టియార్లు, వనియార్లు, చాలా వాళ్ళ నడిమిట్లోనే ఒక్కొక్క ఫ్యాక్షన్కి ఒక్కొక్క లీడర్ ఉన్నారు. మనలాగానే తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నలాగానే అక్కడ కూడా క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఫీలింగ్ చాలా మటుకు ఉంది. కానీ
ఈ విజయ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత, ఎందుకంటే తమిళనాడులో ఎప్పుడు ఫిలిం స్టార్స్కి ఒక ఒక పొజిషన్ ఉంది. కెప్టెన్ విజయకాంత్ కానీ, ఇప్పుడు శరత్ కూడా అక్కడెక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు, కానీ పోటీ చేయట్లేదు ఆయన పెద్ద. కానీ విజయ్ వచ్చినప్పుడే ఈ యంగ్స్టర్స్ని తీసుకొచ్చిన ఒక ఫిలాసఫీ వచ్చింది అక్కడ. దట్ యంగ్స్టర్స్ ఓటు విజయ్కి వెళ్తుంది అనేది, అది గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు దీనికి ముందు కూడా మనం మాట్లాడాం, పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం చేసిన తప్పు ఏంటి, దాని తర్వాత ఆయన ఎట్లా కరెక్ట్ చేసుకున్నారు దాన్ని అని. మీకు కాడర్ ఉండాలి. మిమ్మల్ని చూడడానికి 10 లక్షల మంది కూడా రావచ్చు, 5 లక్షల మంది రావచ్చు, 2 లక్షల మంది రావచ్చు. మీరు ఆ ఓట్స్ని కన్వర్ట్ ఎట్లా చేస్తారు, ఆ క్రౌడ్ని ఓటుగా ఎట్లా కన్వర్ట్ చేస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారో మీకు తెలియదు. ఒక జిల్లాలో జరిగితే పక్కన జిల్లా నుంచి వస్తారు వాళ్ళు, కానీ వాళ్ళ ఓటు వాళ్ళు ఇదంతా వచ్చి చూసిన తర్వాత స్పీచ్ చేసిన తర్వాత నెల తర్వాత ఎలక్షన్ ఉంటుంది, అప్పుడు దాకా మర్చిపోతారా విజయ్ని? అక్కడ ఉన్న క్యాండిడేట్ బహుశా నచ్చకపోవచ్చు వాళ్ళకి, వైడ్ అవుట్ క్యాండిడేట్ అని చెప్పేసి నేను మళ్ళీ డిఎంకేకో ఏఐడిఎంకే ఓటేస్తా అంటాడు. ఆ కన్వర్జన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జరిగిన ఎలక్షన్ మీకు మళ్ళీ 10% కనిపిస్తుంది గ్యాప్. డిఎంకే ఏఐడిఎంకే అలయన్స్ నడిమిట్లో ఒక 8 to 10% గ్యాప్ ఉంటుంది ఎప్పుడు. అది అన్ని కాన్స్టిట్యున్సీలో ఉండాలని లేదు. ఈ మధ్యలో విజయ్ రూల్ ఏంటి? అక్కడ విజయ్ వచ్చి డిఎంకే వైపు నుంచి ఒక 6% తీసుకెళ్తే అప్పుడు కాంటెస్ట్ చాలా క్లోజ్ అయిపోతుంది. ఆలోచించండి. ఇక్కడ కేవలం డిఎంకే ఓట్లే తీసుకెళ్తాడా, లేకపోతే డిఎంకే పడే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు కూడా తీరుస్తాడా? అంటే ఏమవుతుందంటే స్పెషల్లీ ఎప్పుడైనా ఒక రూలింగ్ పార్టీ మీదే ఏం చేస్తారు ఎవరైనా కానీ, వాళ్ళని అన్సీట్ చేయడానికి ట్రై చేస్తారు. అది మీరు యూపీలో కూడా చూడండి. సమాజ్వాదీ పార్టీ టైం నుంచి మాయావతి వీళ్ళందరూ ఇప్పుడు పక్కన కూర్చున్నారు ఆపోజిషన్. ఎందుకంటే బీజేపీ టార్గెట్ చేశారు వాళ్ళని. రూలింగ్ పార్టీని టార్గెట్ చేయడం చాలా, మీరు ఏదో ఆపోజిషన్ టార్గెట్ చేసి మీరేం చేసుకుంటారు? మీరు వాళ్ళ దగ్గర ఉన్న 40%లో 12% కొట్టడానికి ట్రై చేయాలి. ఇక్కడున్న 30% నుంచి 12% కొట్టి మీకు ఏం రాదు. ఓడించాల్సి మీరు వాళ్ళని, పైన ఉన్న వాళ్ళని, ద బిగర్ పార్టీని. అది విజయ్ ఏమి ఉండాలి. కానీ ఆయనకు అంత స్ట్రాటజీ ఉందో, స్ట్రాటజిస్ట్ ఉందో, ఆయన దగ్గర ఉన్న ఒకటే ఎక్స్పీరియన్స్ లీడర్ సెంగోటేన్, మిగతా వాళ్ళు అందరూ ఆర్ అమెచ్యూర్స్, అంత పెద్ద పట్టేం లేదు వాళ్ళకి. వెరస్ డిఎంకే దగ్గర కాడర్, లీడర్షిప్, గవర్నమెంట్, డబ్బు అంతా ఉంది. మళ్ళీ పోల్ మేనేజ్మెంట్ ఎలా చేశారు వీళ్ళు, అసలు ఏజెంట్లు ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళకి ఉంది, విజయ్ పార్టీకి లేరు. అది చాలా క్లియర్గా తెలిసిపోయింది గ్రౌండ్ లెవెల్లో కూడా. మీరు ఎప్పుడు పాలిటిక్స్లో దిగినప్పుడు ఎక్సెంట్రిసిటీ చూపించకూడదు. అంటే మీరు ఒక స్టేబుల్ లీడర్గా ఉండాలి. అది మనం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేని ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఫామ్ చేసినప్పుడు బ్యాక్ రూమ్ బాయ్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీకు గుర్తుంటుంది. ఓకే, ఈవెందో ఇప్పుడు నిన్న చనిపోయిన నాందేళ్ల భాస్కర్ రావు గురించి చెప్తారు, కానీ యాక్చువల్ బ్యాక్ రూమ్ బాయ్ వాజ్ చంద్రబాబు నాయుడు. తో అట్లాంటి ఒక మనిషి మీద ఉండాలి. మీరు పొలిటికల్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో పోల్ మేనేజ్మెంట్ చేసేట్టు ప్రతి బూత్లో మనుషులు ఉన్నారా, వాళ్ళకి కావాల్సిన డబ్బులు, వాళ్ళకి కావాల్సిన పోస్టర్లు, వాళ్ళకి కావాల్సిన ఫ్లెక్స్లు, వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్, ఓటర్ని ఇంటి నుంచి ఇక్కడ బయట తీసుకురావడానికి ఏంటి స్ట్రాటజీ, ముసలోళ్ళు ఉన్నారు కార్ అరేంజ్ చేస్తారా, అదన్నీ చూడాల్సి వస్తుంది అనమాట. పోల్ మేనేజర్, క్యాండిడేట్ సెలెక్షన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎవరు గెలుస్తారు అక్కడ, దానికోసం సర్వేలు, అక్కడ లోకల్ లీడర్స్ తో మాట్లాడడం, ఇదంతా సీనియర్ లీడర్షిప్ టైం ఉండదు దీనికన్నట్టు. ఇప్పుడు విజయ్ది మనం తీసుకుంటే 83లో మన దగ్గర మనం కొద్దిగా కంపారిజన్ చేసుకుంటే 83లో ఎన్టీఆర్ టీడీపీ ఎలాగా అవుతుందా, లేకపోతే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి లాగా అవుతుందా, జనసేన లాగా పవన్ కళ్యాణ్ లాగా నిలబడతాడా విజయ్? ఈ మూడు చిరంజీవి లాగానే అయిపోతాడు, డ్రాప్ అయిపోతాడు. ఎందుకంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, కుర్చీ ఉంటుంది చూడండి, చైర్, దానికి పవర్ ఉంటుంది. ఒకసారి మీరు ఆ చైర్ నుంచి జరిగిపోయారు అనుకోండి పక్కన, మిమ్మల్ని ఎవ్వరు అడగరు. మన దగ్గర ఒక ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి, మీకు గుర్తుంటుంది. ఈ వాజ్ మై క్లాస్మేట్ ఇంటర్మీడియట్లో. నిజాం కన్నా ముందు ఆయన సెయింట్ జోసెఫ్లో ఉన్నారు, ఇంటర్మీడియట్లో విఠల్వాడిలో, హిమాయత్ నగర్ దగ్గర. మా వికెట్ కీపర్ ఉండే మా కాలేజ్ టీం. తో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇంటి చుట్టుపక్కన చూడాలండి మీరు, పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ, అది ఇది ఒక 200 మంది 300 మంది ఎప్పుడైనా కనిపిస్తారు మీకు. ఏ రోజు ఆయన అక్కడి నుంచి దిగారో ముఖ్యమంత్రి పదవి నుంచి 10 మంది కంటే 5 మంది కూడా కనిపించారు ఆయన ఇంటి బయట, కనిపించలేదు, నేను చూశాను. దట్ ఈస్ ఇట్, పవర్. ఒక మ్యారేజ్కి వెళ్తే అక్కడ వచ్చాడు ఒక మంది పోతారు. సో ఇది నేను చెప్పే. సో పవర్ ఈజ్ దట్ చైర్, అబ్సల్యూట్ పవర్ అది. మీరు ఇప్పుడు ఎన్టీఆర్ అన్నారు, ఎన్టీ రామారావు గారికి ఒక ఆరా ఆల్రెడీ ఉండే.
ఏఎన్ఆర్ ఎన్టీఆర్ టైం నుంచి ఒక ఆరా ఉండే ఆయనకి. ఎన్టీ రామారావు అనగానే ఏదో మన ఇంకో లెవెల్, విజయ లెవెల్ చేరుకోలేదు ఇంకా. బచ్చా ఇంకా. ప్లస్ ఆ 83 అటు ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తమిళనాడులో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సీరియస్ పొలిటీషియన్ కావాలంటే మీకు 10-15 సంవత్సరాలు పడుతుంది. పవన్ కళ్యాణ్ నేర్చుకున్నారు అసలు. అవును. మీరు ఓవర్ నైట్‌గా వచ్చి 2 మినిట్ మ్యాగీ నూడిల్ లాగా మీరు తయారు గారు మీరు. అవును. యూ హావ్ టు వెయిట్, యూ హావ్ టు వర్క్. ఫస్ట్ ఎలక్షన్‌లో వచ్చి నేను గెలుస్తా అంటే కాదు. బికాజ్ ఫస్ట్ ఎలక్షన్‌లో ఫ్లాప్ అయ్యారనుకోండి, దాన్ని మీరు సెకండ్ ఎలక్షన్‌లో మీకు పైకి రావడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ పవనిజం అది ఇది అని చెప్పి కాన్సెప్ట్ అంతా తీసుకొచ్చారు. పబ్లిక్‌కి అంతా వింటారు గానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మీ దగ్గర బ్యాక్‌గ్రౌండ్ క్యాడర్ ఉంటే మీరు డెఫినిట్‌గా ఒక ఫిలాసఫీ ఉంటే మీరు గెలుస్తారు. దానికి పవనిజం కూడా అక్కర్లేదు. బట్ హీ మేనేజ్డ్. క్యాంపెయిన్ చాలా బాగా మేనేజ్ చేశారు సెకండ్ టైం. ఈసారి 100% కొట్టేశారు కదా! 21 out of 21. దట్ ఈస్ లెసన్. ఇంకోటి నాకేంటి అనిపించిందంటే పాసిబ్లీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నార్దర్న్ తమిళనాడులో పోటీ చేయాలుండే. అది ఈవెన్ ఏఐడిఎంకే దగ్గర మాట్లాడుకుంటే వాళ్ళు 5 సీట్లు ఇస్తుండే వాళ్ళ వైపు నుంచి. పెద్ద ప్రాబ్లం ఏం, ఎందుకంటే తెలుగు పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నారు. ఏఐటీఎంకి పొత్తుకే రమ్మంది కదా వీళ్ళు. పొత్తుకి అలియన్స్‌కే రమ్మంది. అదే అంటున్నా. విజయ్‌ని వాళ్ళు దూరంగా ఉన్నారు. సో ఏంటంటే అది వచ్చినప్పుడు ఐ మీన్ హీ స్పీక్స్ వెరీ గుడ్ తమిళ్ పవన్ అవును. కళ్యాణ్. ఆ! నాయుడు గారు మన క్యాంపెయిన్‌కి వెళ్ళారు. మీరు జనసేన గురించా ఆ! చెప్తుంది? జనసేన గురించి చెప్తున్నాను. ఆ! జనసేన పోటీ చేయాలండి అక్కడ. హ్మ్. జనసేన షుడ్ హావ్ కాంటెస్టెడ్ ఫ్రమ్ ద తెలుగు స్పీకింగ్ ఏరియాస్. రైట్. నాయుడు గారు మన క్యాంపెయిన్‌కి వెళ్ళారు. ఎందుకు వెళ్తారు? అవును. తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఉంది అక్కడ. అవును. మంచి రెస్పాన్స్ వచ్చింది. పాసిబుల్ ఒక 5 సీట్లు పోటీ చేస్తే 2 అయినా గెలుస్తుండే, 3 అయినా గెలుస్తుండే. ఒక ప్రెజెన్స్ వస్తుండే. హ్మ్. అండ్ బీజేపీకి కూడా ఒక స్టార్ వాల్యూ వస్తుండే హ్మ్. విజయ్‌ని కౌంటర్ చేయడానికి. అది జరగలేదు. బీజేపీకి 3-5 సీట్లు వస్తుంది అంతే అక్కడ. ఇప్పుడు టీవీకే ఇప్పుడు ఏఐడిఎంకే ఆల్రెడీ ఈ కూటమి బీజేపీ కూటమి ఏదైతే ఉందో అలియన్స్‌కి అడిగింది. అది అతను వదులుకున్నాడు. అదొక పొరపాటు చేసినట్టేనా విజయ్? అది ఇప్పుడు కాదు, ఆయనకి ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. ఆ! 1+1 ఆల్వేస్ ఎలక్షన్‌లో 2 కాదు పాలిటిక్స్‌లో. హ్మ్. 1+1 4 కూడా కావచ్చు. అది పాలిటిక్స్‌లో ఎప్పుడు జరుగుతుంది అది. మీరు పొత్తు తీసుకొని వచ్చినప్పుడు నంబర్లు 2 యాడ్ కావు. నంబర్ దానికన్నా ఎక్కువ కూడా కావచ్చు, తక్కువ కూడా కావచ్చు. అయితే ఇప్పుడు విజయ్ పదే పదే చెప్తుంది మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కూడా రేపు డీఎంకే అధికారంలోకి వస్తే మళ్ళీ బీజేపీ తోటి కలుస్తుంది అనేది ఒకటి చెబుతున్నాడు స్టేట్మెంట్. మీరు అది ఒక ఇమ్మెచ్యూర్ పొలిటికల్ స్టేట్మెంట్. ఎందుకంటే ఆ! డీఎంకే బీజేపీకి అసలు పడదు. చాలా క్లియర్ అది. ఒక టైంలో కరుణానిధి గారు ఉన్నప్పుడు డీఎంకే అండ్ బీజేపీ తోడున్నారు. అలయన్స్‌లో ఉన్నారు. మీకు తెలుసు ఒక సిట్యుయేషన్‌లో జయలలిత రాత్రికి రాత్రి ఆయన ఎత్తుకెళ్లారు. జయలలిత పోలీసు వాళ్ళని పంపించి కరుణానిధిని. అవును. అట్లాంటి సిట్యుయేషన్ చాలా జరిగినాయి. ఒక టైంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడంతా దే వర్ ఎ వెరీ క్లోజ్ రిలేషన్‌షిప్ విత్ కరుణానిధి. కానీ ఇప్పుడున్న జనరేషన్‌కి స్టాలిన్‌కి ఏమో అనిపిస్తుందంటే నేను బీజేపీతోనేస్తే నాకు ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్న ముస్లిం ఓట్లు రావు. వాళ్ళ అలయన్స్‌లో 2 ముస్లిం పార్టీలు ఉన్నారు. ఒకటి ఇండియన్ యూనియన్ ముస్లిం, ఇంకోటి ఒక ముస్లిం పార్టీ. 2 పార్టీలు ఉన్నారు వాళ్ళ వైపు. హ్మ్. ఎంతైనా గాని ఒక 5%, 7%, 8% ఓట్లు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రాలో చూడండి. మొన్న ఏదో కాంట్రోవర్సీ జరిగితే బన్ అమ్ముతున్నారు ఎక్కడో ఎవరో కోవా బన్ అమ్మితే కాంట్రోవర్సీ జరిగిందంటే మన నారా లోకేష్ సపోర్ట్ చేశారు వాళ్ళని. ఆ అవును. సెల్లర్‌ని ఎందుకు ఆయన కొడుతున్నారు? ఎందుకు చేశారు మీరు? అది ఇది అని అవును. చెప్పి ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రాలో. అవును. బీజేపీతోని పొత్తుంది. కానీ వాళ్ళ ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ జగన్‌కి ఎళ్ళకూడదని చూసుకుంటారు. అవును. లేకుంటే కాంగ్రెస్‌కి. కాంగ్రెస్ అక్కడ లేదనుకోండి ఆంధ్రాలో. కానీ అప్పుడు కూడా. సో అదే ఫిలాసఫీ ఇక్కడ. ఇప్పుడు విజయ్ క్రిస్టియన్ ఓట్స్ తీసుకెళ్తా అంటారు. బికాజ్ హి ఈస్ జోసెఫ్ విజయ్. హ్మ్. ఏం గ్యారంటీ ఉందండి? ఏం దళిత్, గ్యారంటీ ఏం లేదు. క్రిస్టియన్, ముస్లిము ఇవన్నీ కూడా అంటున్నారు. విజయ్‌కి కొన్ని పడతాయి. సో దట్ ఆ ఓట్లు ఎట్లా వస్తుంది మనం చెప్పలేం. హ్మ్. క్రిస్టియన్ ఓట్స్ పోతే, ముస్లిం ఓట్స్ పోతే ఎవరికి లాసు? డీఎంకేకే కదా! మీరు అవును. అడిగారు దీనికన్నా ముందు. అవును. ఎవరి ఓట్లు తీసుకెళ్తారని. ఎక్కడ ఎళ్తుంది ఓట్లు? బీజేపీకి రాదు ఆ ఓట్లు. క్రిస్టియన్ ఓట్స్ గాని, ముస్లిం ఓట్స్ బీజేపీకి రాదు. హ్మ్. దిస్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. దాని తర్వాత ద్రవిడియన్ ఫిలాసఫీ. హ్మ్. విజయ్ ఎంత మట్టుకు ద్రవిడియన్ ఫిలాసఫీలో బిలీవ్ చేస్తారు. దేవుడు లేడు, పూజ చేయను, గుడికెళ్ళను. విజయ్ కేసులో చర్చ్‌కెళ్ళడా? ఎళ్తాడు కదా! అప్పుడు మళ్ళీ ద్రవిడియన్ ఫిలాసఫీ ఏమైంది? అదే మీరు చూస్తుంటారు స్టాలిన్ వాళ్ళ వైఫ్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఏదో గుడికెళ్తుంది ఆమె. అవును. కేరళలోని అన్ని గుడిలకెళ్లారని నాకు తెలుసు అక్కడ. మేము చూసాం కూడా వీడియోలో. సో అట్లాంటి పరిస్థితిలో ద్రవిడియన్ ఫిలాసఫీ దానికోసం చెప్పాను చూడండి. బీజేపీ 18% దాకా వచ్చి ఎందుకు ఆగిపోయారు? ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. వాళ్ళు దానికన్నా ముందు తీసుకెళ్ళాలంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్, కాలేజ్‌లో, స్కూల్‌లో ఉన్న యంగ్ జనరేషన్ వాళ్ళ ఫిలాసఫీ మారిన తర్వాతనే వాళ్ళు దట్ వి ఆర్ గోయింగ్ బియాండ్ ద్రవిడిజం. ఒక నేషనలిజం స్పిరిట్ తీసుకొస్తేనే ఉంటుంది.
ఒక టైంలో మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో కమ్యూనిస్ట్ ఫిలాసఫీ భావజాలం ఉండే. పీడిఎస్యు, ఆర్ఎస్యు అంతా ఆ అవును. టైంలో నేను చదువుతున్న టైంలో. బ్యాన్ చేస్తారు కదా దాని తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం స్పాట్ చేసి పడేశారు ఆయన. జార్జ్ రెడ్డి జార్జ్ రెడ్డి అంతా ఐ హావ్ సీన్ హిస్ డెడ్ బాడీ ఆల్సో. సో అట్లాంటి ఫిలాసఫీ మనం చదివింది అక్కడ, స్కూల్ కూడా అదే మాది, మోడల్ స్కూల్. కానీ నేను చెప్పింది ఏంటంటే మీకు ఒక ఫిలాసఫీ, ద్రవిడియన్ ఫిలాసఫీ అనేది మీకు నార్త్ ఇండియాలో కనిపించదు. అట్లాంటి ఒక అంటే ఫిలాసఫీ మీరు చెప్తుంది ఇదంతా కూడా ద్రవిడ వాళ్ళ ఓటు బ్యాంకు వాటిని చేల్చడం అది ఒకటి. యాంటీ ఇన్కంబెన్సీ అనేది అది లేదు సార్. అక్కడ ఓటుని చీలుస్తాడా? తమిళనాడులో చీలిస్తే యాంటీ ADMK కి. ఇన్కంబెన్సీ అనేది లేదు. ఎందుకంటే మీరు టీవీ కొనుక్కోండి, మిక్సీ కొనుక్కోండి, గ్రైండర్ తీసుకోండి, మిక్సీ తీసుకోండి, ఇదంతా ఇస్తూనే ఉంటారు. మీకు ఇట్లాంటి ఫ్రీబీస్ మీకు నార్త్ ఇండియాలో కనిపించదు. అవును. నార్త్ ఇండియా అంటే బియాండ్ తమిళనాడు, ఈవెన్ తెలంగాణలో మీకు కనిపించదు. అక్కడ డబ్బులు పంచడం కూడా లేదు కదా. డబ్బులు ఇస్ ద మెయిన్ థింగ్. అంటే ఒఫీషియల్ అకౌంట్లో 3,000 పడేయడం, 2,000 పడేయడం, ఇది నడుస్తుంది. తమిళనాడులో ఇప్పుడు చూడండి, డిఎంకే ఏమి ఇచ్చారు, హామీ ఇచ్చారు, మేము గెలిస్తే మీకు 8,000 రూపాయల కూపన్ ఇస్తాం. అది మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ కొనుక్కోవచ్చు షాప్లో వెళ్ళి. ఓకే, పక్కన ఏదైనా ఎలక్ట్రానిక్ షాప్ ఉంటే అక్కడ వెళ్ళి 8,000 కూపన్ ఇచ్చి అక్కడ ఒక ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. 10,000 ఉంటే మీరు పాకెట్ నుంచి 2,000 పెడతారు ఎక్స్ట్రా. దట్ ఈస్ ప్రోన్ టు మిస్యూస్. ఎందుకంటే అది ఫస్ట్ ఆ కూపన్ ఇవ్వడానికి ఎమ్మెల్యే కమిషన్ అడుగుతాడు, లేకుంటే లోకల్ కార్పొరేటర్ కమిషన్ అడుగుతాడు వీళ్ళ దగ్గర. రెండోది వీళ్ళు తీసుకెళ్ళి కొనడం అనేది గ్యారంటీ లేదు. షాప్ కీపర్తో ఏదో అరేంజ్మెంట్ చేసుకొని క్యాష్ తీసుకుని వచ్చేస్తారు. షాప్ కీపర్ 1,000 రూపాయలు పెట్టుకుంటాడు, వీళ్ళకి 7,000 ఇచ్చి ఇది జరగబోతుంది. ఎనీవే అది మిస్యూజ్ ఉంటుంది. అది ఈ తెలుగు రాష్ట్రాల్లో వీటిల్లో ఓటుకి డబ్బులు ఇస్తూ ఉంటారు కదా, అది తమిళనాడులో ఉంటుందా? ఉంది. ఓటుకి డబ్బులు అన్ని ప్లేసెస్లో ఉన్నాయి, లేదని కాదు. నార్త్లో లేదు. నార్త్లో ఉంది, కానీ నార్త్లో ఇంకో ఫిలాసఫీలో ఉంది, అది నడుస్తుంది. అక్కడ మీకు మోర్ రిలీజియన్ బేస్డ్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒక డెమోగ్రఫీ మీద ఉంటుంది ఓటింగ్. ఓట్లకి డబ్బులు ఇవ్వడం మన దగ్గర ఉంది, మన దగ్గర ఉంది, కానీ అక్కడ కూడా ఉంది, కానీ తక్కువ ఉంది. ఉందా? తమిళనాడులో ఉంది, ఈవెన్ ఆంధ్ర తెలంగాణలో అయితే చెప్పక్కర్లేదు. అవును, అదే అంటున్నాను. మా వాళ్ళైతే మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ మాయమైపోతారు ఆ టైంలో. బస్సులో తీసుకెళ్తారు, వాళ్ళని కార్లో తీసుకెళ్లారు ఒకసారి వాళ్ళ ఊరికి ఆంధ్రాకి. ఆలోచించండి, ఆ ఓట్లకు 5 ఓట్ల కోసం కార్లో తీసుకెళ్లారు వాళ్ళు. అంత విలువ ఉంది ఓటుకి. కానీ వీళ్ళేం అర్థం చేసుకుంటున్నారంటే తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కావాలంటే ఇదే ఎమ్మెల్యే 25,000 రూపాయలు లంచం అడుగుతాడు. అంతే కదా, ఇన్వెస్ట్మెంట్ కదా. ఆడ 5,000 పెడితే ఆడికి 25,000 వస్తుంది, ఇంకేం కావాలి. అది తమిళనాడులో కూడా ఉంది ఆ కల్చర్. తమిళనాడులో కూడా కల్చర్, డబ్బులు కల్చర్ ఉంది. కానీ తమిళనాడులో ఉన్న స్టార్ కల్చర్ పోయింది. అంటే జయలలిత, ఎంజీఆర్ ఇట్లాంటి ఒక స్టార్ ఉండే, ఒక ఆరా ఉండే. ఏఐడిఎంకేకి లేదు, అది ఒక మైనస్ అనేది కూడా. కరెక్ట్. ఏఐడిఎంకే ఇద్దరికి లేదు సార్ ఈసారి. ఫస్ట్ టైం, లాస్ట్ టైమే సూపర్ స్టార్ లేకుండా ఎవరు పోటీ చేస్తారు. లాస్ట్ టైం పోటీ చేస్తారు, లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్. ఒకవైపు కరుణానిధి గారు లేరు, జయలలిత లేరు, దానికన్నా ముందు ఎంజీఆర్ గారు పోయారు. సో దేర్ ఇస్ నో స్టార్ ఎలిమెంట్. ఓకే, కెప్టెన్ విజయకాంత్ వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఆ లెవెల్కి రారు వాళ్ళు ఎప్పుడు. విజయ్ కూడా అంతే. ఆ లెవెల్కి రావాలంటే యూ షుడ్ హావ్ బీన్ అ సూపర్ స్టార్. ఇప్పుడు మలయాళం తీసుకోండి సార్, మలయాళంలో సూపర్ స్టార్ ప్రేమ్ నసీర్ ఉండే ఒక టైంలో. అంటే మన ఎన్టీఆర్ లాగా అదే లెవెల్లో, అదే ఏజ్లో, అదే ఆరాలో. ఆయన ఒకసారి ఎలక్షన్ పోటీ చేస్తుండే కేరళలో, పెద్ద హైప్ చేసి ఆమె ఓడిపోయాడు. అంటే అక్కడ మిమ్మల్ని ఫిలిం స్టార్ అంటే పట్టించుకోరు అక్కడ ఎవరు. ఉన్నారు కొంతమంది అక్కడిక్కడ కలిసిన, సురేష్ గోపి గారు కలిశారు, బట్ హీ వన్ మోర్ ఆఫ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. ఫిలిం స్టార్ కాకుండా ఆయన చాలా మటుకు హెల్ప్ చేస్తారు ప్రజల్ని, అది చాలా మందికి నచ్చుతుంది. సో తమిళనాడులో లెట్ అస్ సీ, మనం మీరు చెప్పినట్లు ఎగ్జిట్ పోల్ రోజు కూర్చుంటే మనకు తెలిసిపోతుంది ఎక్కడ దాకా విజయ్ ఇంపాక్ట్ దీంట్లో వచ్చింది. 12%, 16% ఓట్లు తీసుకెళ్తే డెఫినెట్లీ అది డిఎంకేకి చాలా పెద్ద థ్రెట్ కాబోతుంది. ఏఐడిఎంకే పాజిటివ్గా పనిచేశారని కాదు, డిఎంకేకి నెగటివ్గా వచ్చిందని ఆ ఓట్లు పోతాయి. ఎస్పెషలీ మైనారిటీ ఓట్స్ పోతేనే చాలా పెద్ద ప్రాబ్లం కాబోతుంది. అది కాంగ్రెస్ కూడా అది హెల్ప్ చేయకపోతే, కాంగ్రెస్ కూడా ఆర్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అక్కడ ఉన్న ముస్లిం పార్టీలు కూడా వాళ్ళు తోడు ఉండి ఈ ఓట్లు తీసుకురాకపోతే అది విజయ్కి వెళ్తుంది, బీజేపీకి వెళ్ళదు, ఏఐడిఎంకే కూడా వెళ్ళదు. వాళ్ళకి వెళ్తే అక్కడే ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఈ మైనర్ చిన్న మార్జిన్తో ఓడిపోయిన సీట్లు, గెలిచిన సీట్లు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. బట్ స్టిల్ స్టాలిన్ హ్యాస్ అన్ ఎడ్జ్ డెఫినెట్గా. మనం చూద్దాం ఈ తమిళనాడు పరిస్థితి. విజయ్ కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా, లేకపోతే 2019లో పవన్ కళ్యాణ్ లాగా ఉంటుందా రిజల్ట్, లేకపోతే 2024లో పవన్ కళ్యాణ్ రిజల్ట్ చూపించబోతున్నాడా? మనకి ఈ నెల 29వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఈవినింగ్ 6 o'clockకి ఎగ్జిట్ పోల్ తెలుగు పాపులర్ టీవీలో మీరు సురేష్ కొచ్చటిల్ గారితో అనాలిసిస్ కూడా మనం చూద్దాం. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.